ఈ వార్త ఒకసారి చూడండి. ప్రతి పేరెంట్ ఆలోచించాలి, ప్రతి స్టూడెంట్ ఆలోచించాలి. విద్యార్థి సంఘాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఫీజులు వసూలు చేసుకోవచ్చు, కాలేజీలారా, కాలేజీ యాజమాన్యాలారా మీరు ఫీజులు వసూలు చేసుకోండి విద్యార్థుల దగ్గర నుంచి అని కోర్టే ఆర్డర్ ఇచ్చింది. మరి ఎవరి తొక్కుమక్క ఇక్కడ ముగ్గురు కలిసిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. కోర్టు, ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వం. అల్టిమేట్గా ఎవరిని ఒంటరిని చేసినారు, ఎవరిని బలిపశువుని చేసినారు, ఎవరిని బలి చేసిర్రు? పేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు వారి తల్లిదండ్రులని నిరుపేదలని ఆగం చేసిర్రు. ఇవాళ ఎంత దారుణం. అసలు ఈ చర్చ ఎందుకు స్టార్ట్ అయింది ఫీజు రియంబర్స్మెంట్ మీద? తప్పెవరిది, దోషెవరు? ప్రభుత్వం దోషి. ఎందుకు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వచ్చింది సమస్య. పోయిన గవర్నమెంట్ హయాంలో పెండింగ్లో ఉన్నాయి, ఈ గవర్నమెంట్ కూడా వీళ్ళ పీరియడ్ కూడా వీళ్ళు చెల్లించలే. అట్లా 10,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అట్లా కొన్ని కాలేజీలు, ఒక 10-20 కాలేజీల బకాయిలే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక 10-15 కాలేజీలు కోర్టుకు పోయినాయి. మాకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు చేయట్లేదు, కాలేజీలు నడవడం కష్టమవుతున్నది, సో మేము విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకుంటాం అన్నది. కోర్టు చేసుకోండి అన్నది. ఎందుకన్నది? ప్రభుత్వం కౌంటర్ కూడా ఫైల్ చేయలే. కౌంటర్ ఫైల్ చేయకుండా ఏమన్నది? జీవో 7 తీసుకొచ్చింది. జీవో 7లో ఏం చెప్పింది? స్టూడెంట్స్ అకౌంట్స్లో మేము డబ్బులు వేస్తామని అన్నది. ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే? తొందరపడకండి, మేము డబ్బులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రము, ఖచ్చితంగా నెల 2 నెలల సమయం ఇవ్వండి, మేము కాలేజీ యాజమాన్యాలకు మేము డబ్బులు చెల్లిస్తామంటే కథ ఒడిసిపోయేది. ప్రభుత్వం కౌంటర్ వేయకుండా జీవో 7ని తీసుకొచ్చి హైకోర్టు చివరికి కాలేజీలు వసూలు చేసుకోండి అని ఆర్డర్ ఇవ్వడం వల్ల మళ్ళీ దాన్ని జీవో 7 రద్దు చేసి జీవో 8 అన్నాడు, జీవో 9 అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే స్టూడెంట్స్ ఖాతాలో మేము డబ్బులు వేస్తామంటున్నారు. అసలు స్టూడెంట్ ఖాతాలో డబ్బులు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వేయాలి స్టూడెంట్ ఖాతాలో? మొన్నటిదాకా సంవత్సరాల దాదాపు 20 ఏళ్ళుగా యాజమాన్యాల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు కదా, మరి ఎందుకు స్టూడెంట్ ఖాతాలో? మళ్ళీ స్టూడెంట్ ఖాతాలో డబ్బులు వేస్తాం, స్టూడెంట్ వాళ్ళ అకౌంట్లో పడ్డ డబ్బులు ఇమీడియట్గా వారం రోజుల్లో మళ్ళీ కాలేజీ కట్టాలన్నట. కాలేజీ కట్టకపోతే మేము రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వసూలు చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్ ఖాతాలో వన్స్ డబ్బులు పడ్డ తర్వాత వాళ్ళ అవసరాలకో లేకపోతే వాళ్ళ ఇప్పుడు బ్యాంకులు ఎట్లా తయారైనాయి, ఈ బ్యాంకులు రైతులకు సంబంధించిన లోన్లు కట్టలేదని ఇంకోటనో అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. పొరపాటున అదే జరిగితే స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఖతమైపోతుంది కదా. సో అసలు ఎవరికి సంబంధం లేకుండా డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యం అకౌంట్లోనే మీరు డబ్బులు వేయడం వల్ల స్టూడెంట్ ప్రశాంతంగా చదువుకోగలుగుతాడు. చూడ్డానికి బాగానే ఉంటుంది స్టూడెంట్ అకౌంట్లో డబ్బులు అనగానే, కానీ ఆ స్టూడెంట్ అకౌంట్లో పడ్డ డబ్బులు ఏ రకంగానైనా అది గోల్మాల్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చి ఇష్యూని సార్ట్అవుట్ చేయాల్సింది పోయి సైలెంట్ కూర్చున్నది. చివరికి ఏమంటుంది కోర్టు? వసూలు చేసుకోండి మీరు స్టూడెంట్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఇంటలేదని చెప్తున్నది. ప్రైవేట్ కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు. ప్రభుత్వం ఇచ్చిన తాజా జీవో 9 పైన స్టే. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను బైపాస్ చేసేలా జీవో తీసుకురావడం ఏంటని ప్రశ్న. హైకోర్టు అధికారాల్ని కించపరిచేలా జీవో తెచ్చారన్న పిటిషన్దారులు అంటే ఎవరు? ప్రైవేట్ కాలేజీలు. నగదు బదిలీ మార్గదర్శకాల కోసమే జీవో ప్రభుత్వం వాదిస్తున్నది. స్టే విధించవద్దని కేంద్రం నిధులు ఆగిపోతాయని విజ్ఞప్తి. అంగీకరించని ధర్మాసనం పలు క్లాజులపైన స్టే. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా. ఫీజు రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా నేరుగా విద్యార్థుల నుంచి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు పునరుద్ఘాటించింది. ఎక్కడ పోవాలి మరి? అంటే చదువుని మధ్యంతరంగా మీరు ఆపేయండి అని చెప్తుంది. అరే ప్రభుత్వానికన్నా అవకాశం ఇవ్వండి, ప్రభుత్వాన్ని అడగండి, ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఇవ్వాలి కదా అని అడగండి. మీరు కాలేజీలను వసూలు చేసుకోండి అని ఆర్డర్స్ ఇస్తే ఇక కాలేజీలు ఉంటాయా? రక్తం తాగుతాయి. వాళ్ళకి కావాల్సిన తీర్పే అది. ఎవరు ఈ కాలేజీలన్నీ? ఈ రాజకీయ నాయకులే, సగానికి పైన ఎమ్మెల్సీలై, ఎమ్మెల్యేలై, మంత్రులే కదా ఈ కాలేజీలన్నీ. ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసుకోండి మీరని కాలేజీలకు అవకాశం ఇస్తే కథమేగం కొలాప్స్, ఇక వ్యవస్థ సిస్టమ్ అంతా కొలాప్స్. ఏం చేస్తుండే మరి ముఖ్యమంత్రి? మీరు అసలు ఆ బకాయిలు చెల్లించుంటే సమస్య వచ్చేది కాదు. ఈడ భూమి అమ్ముతున్నావు, ఆడ భూమి అమ్ముతున్నావు, మరి ఆ భూములు అమ్మని ఇవ్వచ్చు కదా, తగలబెట్టవచ్చు కదా. సరే భూములు అమ్మినా సరే ఫీజు రియంబర్స్మెంట్ కడుతున్నాడు పోనీ అని అనుకుంటారు జనం. నీకు ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ఫోకస్, మూసి ప్రక్షాళన మీద ఉన్న ఫోకస్
ఆ? భూముల మీద ఉన్న ఫోకస్ దీని మీద ఎందుకు లేదు? ఫీజు రియంబర్స్మెంట్ మీద. ఇప్పుడు ఎటు పోవాలా పిల్లలు? ఆ పేరెంట్స్ అంతా ఎక్కడ పోవాలా? ఇప్పటికే విద్యార్థులకి సర్టిఫికెట్లు రాక, పై చదువులకు వెళ్ళలేక, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళందరి దగ్గర ఇప్పుడు ముక్కు పిండి కాలేజీలో వసూలు చేస్తాయి. హైకోర్టు ఆర్డర్ ముందు పెడతారు. కోర్టే చెప్పిందే కడితే కట్టు, లేకపోతే వెళ్ళిపోయి సర్టిఫికెట్లు రావని చెప్తారు. ఏం చేయాలా? పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా, ఏడున్నాడా అంటే అది కూడా ఆయన చేతుల్లోనే ఉండే. విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసే వరకు ప్రైవేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేయరాదని పేర్కొంటున్న జీవో 7 పైన స్టే విధించిన తర్వాత మళ్ళీ అదే తరహా నిబంధనతో ప్రభుత్వం జీవో 9 విడుదల చేయడం ఏంటని ప్రభుత్వం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సో జీవో 7లో ఏమున్నది? విద్యార్థుల ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసే వరకు ప్రైవేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేయొద్దన్నది జీవో 7 ప్రభుత్వం తెచ్చింది. ఆ జీవో రద్దు చేసేసింది గవర్నమెంట్. దాని తర్వాత మళ్ళీ జీవో 9 ఇచ్చింది. ఆ జీవో 9లో కూడా మళ్ళీ అదే చెప్పింది. సో ఇది ఎట్లిస్తావు మళ్ళీ? గతంలో మేము ఆల్రెడీ జీవో 7 పైన అభ్యంతరం చెప్పినాం కదా అని కోర్టు నిన్న సీరియస్ అయింది. ఇది తమ ఉత్తర్వులను బైపాస్ చేసేలా, అంటే దాటవేసేలా ఉందని తెలిపింది. ఈ మేరకు జీవో 9లో ఉన్న 5(2)(e), 10(2), 10(4), 12(1)(a) ఈ క్లాజుల పైన స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. జీవో 9 మీద స్టే విధించాలని ఇంజనీరింగ్ తదితర ప్రైవేట్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ల మీద గురువారం జస్టిస్ జువాడి శ్రీదేవి విచారణ కొనసాగించారు. పిటిషన్ల తరపున న్యాయవాదులు వాదన వినిపిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా నేరుగా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన తర్వాత వాటిని బైపాస్ చేసే విధంగా ప్రభుత్వం మళ్ళీ కొత్త జీవో తీసుకురావడం అక్రమమని పేర్కొన్నారు. ఇది హైకోర్టు అధికారాన్ని కించపరచడమే అని, నేరుగా చేయలేని పనిని చాటుగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాత నిబంధనలే మార్గదర్శకాల రూపంలో మళ్ళీ జారీ చేయడం న్యాయ సమీక్షకు నిలవదు. ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూ హైకోర్టు గత ఉత్తర్వులను జీవో 9 తక్కువ చేయట్లేదని, విద్యార్థులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ఎలా అమలు చేయాలో వివరిస్తూ ఇచ్చిన మార్గదర్శకాలు మాత్రమే అని పేర్కొన్నారు. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తారు. మంగళవారం వరకు గడువు ఇవ్వాలి అని కోరారు. జీవో 9 పైన స్టే విధిస్తే విద్యార్థుల భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం పడుతుంది. నగదు బదిలీ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉన్నది. స్టే ఇస్తే కేంద్రం విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేసే నిధులు ఆగిపోతాయి. పిటిషన్లో ఇంప్లీడ్ అయిన పలువురు విద్యార్థుల తరపు న్యాయవాదులు వాదిస్తూ అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ కాలేజీల మధ్య నలిగిపోతున్నాం. ఫీజులు కట్టాలని కాలేజీలు వేధిస్తున్నాయి. ఫీజు కట్టాలని ముందే తెలిస్తే అడ్మిషన్లు తీసుకోకుండా ఉండేవాళ్ళం. వాదన విన్న ధర్మాసనం జీవో 9లోని పలు క్లాజులపైన స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు కోర్టు ఎవరి పక్షాన ఉండి జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోవాలి మనం? ఇప్పుడు పిల్లల తరపున అడ్వకేట్స్ కూడా అక్కడ వాదన వినిపించినారు. మేము ఈ కాలేజీలు ఒకవైపున, ప్రభుత్వం ఒకవైపున, వీళ్ళ మధ్యలో నలిగిపోతున్నాం. ఈ ఇద్దరు దొంగలే, ఇద్దరు ఒకటే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే కాలేజీలన్నీ. వీళ్ళు బదులుకొనే ఈ పని చేస్తున్నారు. అల్టిమేట్గా రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి విద్యార్థుల నుంచి, పేరెంట్స్ నుంచి వసూలు చేయాలని చూస్తున్నారు అని పేరెంట్స్ తరపున ఉన్న అడ్వకేట్స్ కూడా వాదించినప్పుడు కోర్టు కనీసం వాళ్ళ బాధనను వినాలి కదా. ఈజీగా మీరు ప్రైవేట్ కాలేజీల దగ్గర నుంచి వసూలు చేసుకోండి అనే జడ్జిమెంట్ ఇస్తే ఎక్కడ పోవాలా? ఎంత అన్యాయం ఇది అసలు. ఇప్పుడు కోర్టు తీర్పులని మనం తప్పుపడితే కంటెంప్ట్ అవుతుందేమో. మరి ఇప్పుడు జడ్జిలైనా, ఇంకా ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా ఎవరి జీతం తీసుకుంటారు? వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? పైనుంచి వస్తాయా జీతాలు? ఏమన్నా ప్రజల జీతమే కదా. ఇలా ముఖ్యమంత్రి అనాలి. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి అనాలి. ఈ సమస్యను ఎందుకు ఇంత జటిలం చేస్తున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు విద్యార్థులని ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని? ఇప్పుడు వాడు ఎస్బీఐ బ్యాంక్ వాడు నీ భూమి విషయంలో కేసు వేస్తే బెదిరించినావు, లొంగ తీసుకున్నావు కదా. మరి ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీ మీద నువ్వు యాక్షన్ ప్లాన్ రెడీ చేయి. ఒక్కొక్క కాలేజీ మీద రైడ్ చేయి. సగానికి పైన కాలేజీలకు మొత్తం పర్మిషనే తీసి అవతల పడేయచ్చు. వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయి, వాళ్ళని కూడా బెదిరి కదా. దెబ్బకి దిగొస్తారు వాళ్ళు కూడా.